దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన నిబంధనలలో చారిత్రాత్మక మార్పులు చేస్తూ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. 2026 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు కేవలం జరిమానాతో సరిపెట్టకుండా నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఒక క్యాలెండర్ ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు నిబంధనలు అతిక్రమిస్తే సదరు వాహనదారుడి లైసెన్స్ శాశ్వతంగా లేదా నిర్ణీత కాలం పాటు రద్దు చేయనున్నారు. సవరించిన నిబంధనల్లో ముఖ్యంగా అతివేగంగా వాహనం నడపడం, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేయడం వంటి ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తోంది. వీటితో పాటు అక్రమ పార్కింగ్, వాహనాల్లో పరిమితికి మించి ఓవర్లోడింగ్ చేయడం, రోడ్డుపై తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి 24 రకాల తప్పులను ఈ జాబితాలో చేర్చారు. ఈ కొత్త నిబంధనల వల్ల పదే పదే తప్పులు చేసే డ్రైవర్లకు అడ్డుకట్ట పడుతుందని, తద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. గతంలో జరిమానా కట్టి తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రతి ఉల్లంఘన రికార్డ్ అవుతుంది. అధికారులు ఈ చలాన్ల డేటాను విశ్లేషించి ఆటోమేటిక్గా లైసెన్స్ రద్దు ప్రక్రియను ప్రారంభించేలా వ్యవస్థను రూపొందించారు. వాహనదారులు తమ బాధ్యతను గుర్తెరిగి వాహనం నడపకపోతే భవిష్యత్తులో డ్రైవింగ్ చేసే హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలతో పాటు టోల్ ఫీజు చెల్లింపుల విషయంలో కూడా కేంద్రం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 2026 ద్వారా నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఏదైనా వాహనానికి సంబంధించి టోల్ బకాయిలు పెండింగ్లో ఉంటే ఆ వాహనానికి సంబంధించిన కీలకమైన రవాణా శాఖ సేవలను నిలిపివేస్తారు. టోల్ బాకీలు పూర్తిగా క్లియర్ చేసే వరకు సదరు వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి అవసరమైన ఎన్ఓసీ జారీ చేయరు. టోల్ ప్లాజాల వద్ద సాంకేతిక కారణాల వల్ల ఎలక్ట్రానిక్ పేమెంట్ విఫలమైతే దానిని కూడా బకాయిగానే పరిగణించి వాహనదారుడి ఖాతాలో చేరుస్తారు. ఈ నిబంధన వల్ల వాహన యజమానులు ఎప్పటికప్పుడు తమ టోల్ చెల్లింపుల వివరాలను తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న బకాయిలను వెంటనే చెల్లించకపోతే భవిష్యత్తులో వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావడం అసాధ్యమవుతుంది. దీంతో పాటు గతంలో లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియ కేవలం ఫిజికల్ చలాన్ల ద్వారా మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ చలాన్ల ఆధారంగానే చర్యలు తీసుకునే అధికారం ఆర్టీఓ అధికారులకు దక్కింది. లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రాంతీయ రవాణా కార్యాలయం లేదా జిల్లా రవాణా కార్యాలయానికి కేంద్రం కల్పించింది. అయితే లైసెన్స్ రద్దు చేసే ముందు సంబంధిత వాహనదారుడికి తన వివరణ ఇచ్చుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ వ్యవస్థలో పొరపాట్లు జరిగితే సామాన్యులు ఇబ్బంది పడే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పగడ్బందీగా ముందుకు వెళుతోంది. రోడ్డు భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.